ఫంక్షన్ చూడడానికి వచ్చిన ఈ ఆడియన్స్కి అందరికీ హార్టీ వెల్కమ్ అండి. సుజాత ఆర్ట్స్ అమ్మా నాన్న ఊరెళితే ఇది నా 5th ఫిల్మ్ అండి. ఇవాళ ఆడియో ఫంక్షన్ చేసుకుంటున్నాం. సో ఈ సినిమాని ఒక మంచి కసితో ప్రొడ్యూసర్ గారు కానీ, మేము కానీ, మా టీం కానీ, అలానే కెమెరామెన్ కాదర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ మున్నా కాశీ కానీ అందరం, ఇది ఏ ఒక్కరి విజయమో కాదండి. రకరకాలుగా నాకు ఈ కథకి వెనకాల ఉండి బోల్డ్ అంత హెల్ప్ చేసిన రామచంద్రరావు గారి నా మిత్రుడు, హరి, కేవీ రాజు, ఇలా పేరు పేరున చాలామంది, వీళ్ళందరూ కలిసి కూడా ఒక మంచి కథని చేసేదానికి నాకు హెల్ప్ చేశారు. ఈ స్టేజీ తరపు నుంచి వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలానే నిర్మాత జక్కుల నాగేశ్వరరావు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదండి. ఇది కావాలి తమ్ముడు గారు అంటే చేసేద్దాం అన్నయ్య గారు అంటూ ప్రతి నిమిషం ఏం తీసినా ఏ రోజు అడగడు, ఎంత బాగా వస్తుందని అడిగేవాడు. థ్యాంక్ యూ. సమాధానం చెప్పలేను, కానీ ఏంటంటే చాలా మంచి టైటిల్. అమ్మ నాన్న ఊరెళ్తే సినిమా అన్నది చాలా మంచి ఎంటర్టైన్మెంట్. అమ్మ నాన్న ఊరెళ్తే అంటే మంచి యూత్ అందరికీ బాగా అట్రాక్టివ్ టైటిల్. చాలా ఈ సినిమా మంచి ఒక హ్యాపీ డేస్ లాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో చేసినటువంటి 4 హీరోలు, 4 హీరోయిన్స్, వీళ్ళందరికీ మంచి సక్సెస్ అవ్వాలి. అలాగే మా బ్రదర్ అంజసీన్కి ఒక పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సో నేను ఎప్పుడు బీఎస్సీలో ఉన్నప్పుడు ఆ సాంగ్స్ బాగా వినేవాడిని. సో మళ్ళీ మంచి ఆడియో చేయించుకునే డైరెక్టర్ అని నాకు తెలుసు ఎప్పటి నుంచో అనమాట. సో ఇలాంటి వాళ్ళతో పనిచేస్తే మంచి ఆడియో బయటకు వస్తుంది. ఈరోజు ఆడియో సూపర్ హిట్ అని అందరూ అంటున్నారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా ఇందే, నాదేం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా సన్ని బ్లెస్ చేయాలి నువ్వు, తప్పకుండా వస్తాను, బ్లెస్ చేస్తాను. నాకు అప్పటి వరకు తెలియదు తను యాక్ట్ చేస్తున్నాడని. సరే 30th ఈవినింగ్ అంటే నువ్వు ఇంటికి వచ్చాయి, అక్కడి నుంచి కలిసి వెళ్దామని చెప్పా. ఇక్కడికి వచ్చిన ఫంక్షన్ ఏంటి అని అడిగా. ఆడియో ఫంక్షన్ అన్నాడు. ఆడియో ఏంటి అన్నా, మా సన్ యాక్ట్ చేస్తున్నాడు అన్న. సరే పద వెళ్దామని వచ్చా. వస్తూ దారిలో అడిగా డైరెక్టర్ ఎవరు అని. అంజసీను అన్నాడు. ఈ మధ్య అంజసీన్ కనబట్టలేదు ఏంటంటే ఇదే పని మీద ఉన్నాడు. అంజసీన్ అతను ఇక్కడ దాకా చూపెడతాడు జనాలందరికీ, తన బ్రెయిన్ మాత్రం దాచిపెడతాడు. సో అమ్మా నాన్న ఊరెళ్తే రచ్చ రచ్చ మంచి టైటిల్ పెట్టాడు యూత్ని అట్రాక్ట్ చేయడానికి. చాలామంది పెద్దలు అమ్మా నాన్న ఊరెళ్తే, నాకు తెలిసిన మా చిన్నప్పటి నుంచి మా మదర్ ఫాదర్ ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి నాకు అంత అవగాహన లేదు. నేను చేసే సినిమాలు కానీ, నా థింకింగ్ కానీ సంఘం గురించి ఎక్కువ మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనే ఫీలింగ్లో నేను కథలు ఒప్పుకోవటం కానీ, నేను యాక్ట్ చేయటం కానీ అదే ఓరియంటేషన్తో చేస్తూ ఉంటాను. సో నా దృష్టిలో మాత్రం అందరూ మీరు ఊహించినట్టు అమ్మా నాన్న ఊరెళ్తే వాళ్ళకి ఆ ప్రైవసీ దొరుకుతుంది అని మీరందరూ అనుకుంటున్నాను. అమ్మా నాన్న ఊరెళ్తే మనకు బాధ్యత ఎక్కువ ఉంటుంది అని ఆ యాంగిల్లో ఏదన్నా గ్యారంటీగా సొసైటీకి మెసేజ్ చెబుతూ చేసి ఉంటాడు అని అయితే నేను నమ్ముతున్నాను. అలాగే ఈరోజు పెళ్ళికొడుకు మన మ్యూజిక్ డైరెక్టర్ తన శక్తికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఇప్పుడు విన్నంత వరకు మంచి ఆడియో ఇచ్చాడు.